మేడ్చల్ జిల్లా కోంపల్లి మున్సిపల్ పరిధిలోని నార్త్ అవెన్యూ ఎన్సీఎల్ కాలనీలో సాయిబాబా మందిరాన్ని రాజకీయం చేయడం తగదని మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ స్థానిక కౌన్సిలర్ శిరీష ప్రవీణ్ హితూ పలికారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేవాలయంలో అక్రమంగా శౌచాలయం ఏర్పాటు చేసిన సందర్భంగా మున్సిపల్ అధికారుల చర్యలను కూడా బీజేపీ నాయకులు తప్పుపట్టారని అన్నారు. గర్భగుడి వెనకాల బాత్రూంలు కట్టకుండా పక్కన ఉన్న వాటిని రిపేర్ చేయాలని, అవి సరిపోకపోతే మరో స్థలంలో బాత్రూంలు నిర్మించాలని స్థానికంగా ఉన్న భక్తులు, కాలనీ వాసులు, గుడి నిర్వాహకులకు సూచించారని అన్నారు. కానీ స్థానిక బీజేపీ నాయకులు శివాజీ, మాధురి కావాలని గర్భగుడి వెనకాల బాత్రూంలు కట్టే ప్రయత్నం చేయడంతో సమస్య మరింత జటిలమై గొడవకు దారితీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోంపల్లి ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డితో పాటు సాయిబాబా భక్తులు, పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ యొక్క కాలనీల మొన్న మేము గెలిచిన తర్వాత, మీ మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత ఈడ మరి వాటర్ ఏదైతే గోదావరి నీళ్లను ఈడ ఉచితంగా మేము ఇవ్వడం జరిగింది. నేను బాగా అర్థం చేసుకోండి సోదరులారా. ఈరోజు ఈ యొక్క నీళ్ళు, ఈ కాలనీల నీళ్ళు మరి తాగుతున్నారంటే అది మరి మన కౌన్సిలర్ గారి కృషి, ఇటు చైర్మన్ గారి కృషి వల్ల ఈరోజు ఈ యొక్క కాలనీ వాసులు మరి ఈరోజు వాటర్ తాగుతూ ఉన్నారు. మరి గతంలో కూడా మీరు అందరు తెలుసు, మరి ఈరోజు పార్కులు చూసినా కానీ, అదేవిధంగా రోడ్లు చూసినా కానీ, అదేవిధంగా డ్రైనేజీ విషయంలో కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఎన్సీఆర్ కాలనీ మీద దృష్టి పెట్టి మరి బ్రహ్మాండంగా మరి చేయడం జరుగుతూ ఉంది సోదరులారా. నార్త్ ఎన్సీఎల్ కాలనీ కొంపల్లి మా బాబా గుడి కట్టి ఇంచుమించు 25 సంవత్సరాలు అవుతుంది. మేమందరం బాబా గుడి స్థాపన నుంచి ఇప్పటి వరకు పూజ చేస్తూ వస్తున్నాం. మేము భక్తులము. ఇక్కడ ప్రతి గురువారం వచ్చి అన్నదాన సేవ చేస్తూ ఉంటాము. ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. హోమాలు కానీ, వ్రతాలు కానీ, ఇప్పుడు పౌర్ణమి రోజు పూజలు కానీ, ప్రతి వ్రతంలో ఆడవాళ్ళం అందరం వస్తాం. నాగరాజు సెక్రటరీ అయినప్పటి నుంచి మేమెవరం గుడికి రావాలంటే కూడా భయపడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. సంతోష్ వర్మ, నాగరాజు ఇద్దరు ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేయడం, ఎవరైనా మాట్లాడితే ఆడవాళ్ళతో వాళ్ళని తిట్టించడం, గుళ్ళో లోపలికి పోతుంటే కూడా నలుగురిని మళ్ళీ వెనకాల పంపించడం, లోపల నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని చెప్పడం, పంతులు గారితో కూడా వాళ్ళు వస్తే పూజ చేయించకండి అని చెప్పడం. అది జరగకుండా మళ్ళీ బాబా గుడి వెనకాలే 4 అడుగుల దూరంలో కాకుండా మనం బాత్రూమ్లు కట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగింది. గర్భగుడి వెనకాల అన్నదాన సత్రంలో అన్నదాన భోజనాలు చేసే భక్తులకు ఆ స్మెల్ అది చూసి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము బాత్రూమ్లు కట్టొద్దని చెప్పేసి నరేందర్ రెడ్డి గారు వెళ్ళి ఆల్రెడీగా పోలీస్ స్టేషన్లను మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఒక లెటర్ ఇచ్చేసి వచ్చారు. మీరు బాత్రూంలో ఆపండి, అక్కడ కట్టొద్దు, వాస్తు విరుద్ధంగా ఉంది, మనం ఇంకో సైడ్ మాట్లాడుకొని కడదామని చెప్పారు. ఆపమని చెప్తే ఆపకుండా దౌర్జన్యంగా మళ్ళీ గోడలు కట్టారు. మళ్ళీ ఒక రోజు వాళ్ళ ప్రెసిడెంట్ గారికి నా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కాలనీలో అన్యమతస్థులు ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి అన్ని శాస్త్ర విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి. గర్భగుడి వెనకాల బాత్రూమ్ కట్టడం కానీ, మిగతా వాళ్ళ చేత పూజలు చేయవారిని వాళ్ళ చేత వాళ్ళు పూజలు చేయించడం కానీ, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. కంప్లైంట్ బాత్రూమ్ కట్టద్దని కంప్లైంట్ ఇచ్చింది కాలనీ భక్తులు, బయట భక్తులు. యాక్షన్ తీసుకున్నది మున్సిపాలిటీ వాళ్ళు. మధ్యలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ వచ్చారండి? ఇక్కడ ప్రతి విషయాన్ని కౌన్సిలర్ పైన అభియోగాలు మోపుతూ, ఏదో రకంగా తన పైన అభియోగాలు మోపుతూ ఏదో రకంగా రాజకీయం చేయడం. బీజేపీ నాయకులు కూడా వచ్చాము, బీజేపీ నాయకులు అంటే మాకు కూడా అభిమానమే. గుడి దగ్గర అతను రాజకీయాన్ని ఇక్కడ గుడిలో వచ్చి చేసేది శివాజీ. ఎవరి గురువారం వచ్చి అల్లర్లు వేయడము, వాళ్ళు ఏదంటే వంటల కాడు ఉండి చేయడము, అది చేయడము, కామన్గా బీఆర్ఎస్ నాయకులు వచ్చి దౌర్జన్యం చేస్తున్న విషయం కాదు. రెగ్యులర్గా గుడి కాడికి వచ్చి అతనే ఇక్కడ చేసేది, రాజకీయం చేసేది. మేము ఏనాడు కూడా గుడి విషయంలో ఇక్కడికి వచ్చి నార్మల్గా అందరిలో భక్తుల్లాగా వెళ్ళిపోతాం తప్ప ఈరోజు ఇక్కడ రాజకీయం చేయలేదు మేము ఇక్కడ గుడిలో. ఏదంటే బీఆర్ఎస్లో చేసిరని చెప్తున్నారు కదా. ఇక్కడ గుడి ఇంచుమించు కాలనీలో 90% ఉన్న ఏదైతే 2000 జనాభా ఉన్నారో అందులో 1800 జనాభా కూడా ఇక్కడ బాత్రూమ్స్ కట్టద్దు.